తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునల్లా నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకున్నదని దేవునితో అదిను అలాగున జరిగను. ఇక్కడ మనం ప్రభు లేఖన భాగం దీవించి ప్రార్థన కొరకే ప్రభు సిద్ధపరచును గాక. ఆమేన్. ఉదయకాలం మనం ప్రార్థన కొరకే ఇక్కడ దేవుని వాక్యం నుండి గిద్యోను యొక్క ప్రార్థన ధ్యానం చేస్తే, ఈ గిద్యోను జీవితంలో ఆయన ప్రార్థించిన సందర్భం మనకు ఈ 6వ అధ్యాయంలో మనకు కనబడతాం. ఇక్కడ గిద్యోను జీవితము ఈ 6వ అధ్యాయము మరి 7, 8 ఇక 3 అధ్యాయాలు మనకు కనబడతాయి. ఈ 3 అధ్యాయాల్లో ఈయన జీవితం మనకు కనబడింది. 6వ అధ్యాయంలో ఆరంభమవుతుంది. 6వ అధ్యాయం 11 నుండి ఆరంభమయ్యి తర్వాత 6వ అధ్యాయం మొత్తము తిరిగి 7వ అధ్యాయం మొత్తము 8వ అధ్యాయం చివరిలో మరి గిద్యోను యొక్క మనం చూస్తాం, అంటే ముగింపు చూస్తాం. ఈ 3 అధ్యాయాల్లో గిద్యోను జీవిత చరిత్రను మరి ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. వస్తుమందికి కొంతమంది జీవితాలు మరి పేరు రాయబడకపోవచ్చు, కొంతమంది వారి చరిత్ర రాయబడింది, లేదా కొంతమంది కొద్ది వచనాల్లో రాయబడుతుంది, లేదా కొంతమంది రాయబడిన వారు కూడా ఉన్నారు. బైబిల్ ఇశ్రాయేలు అందరూ కూడా వారి జీవిత చరిత్ర రాయబడలేదు, ఎందుకంటే లక్షలాది మంది ఉన్నారు వారు. అయితే ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో ఈ వారి యొక్క భక్తుల జీవితాలు ఎందుకు రాయించినట్టు, వారిలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయో, అదే సమయంలో వారిలో ఉన్న పొరపాట్లు ఏంటో మనం కూడా ఆ పొరపాట్లు బట్టి సరిదిద్దుకోవడానికి, వాళ్ళు కలిగి ఉన్న మంచి లక్షణాలు మనం కలిగి ఉండడానికి కొరకే మరి దేవుడు రాయించినాడు. ఈ గిద్యోను మన పేరుకి అర్థం చూస్తే, గిద్యోను అనగా అర్థం ఏంటి? నరుకువాడు. గిద్యోను అంటే నరుకువాడు. ఈయనకి మరొక పేరు తండ్రి పెట్టినాడు. ఏం పేరు పెట్టాడంట? యెరుబ్బయలు. ఏం చేస్తుంటే వాదించువాడు. యెరుబ్బయలు అంటే అతనే వాదించుకుని మీరెందుకు వాదిస్తారు కదా ఏమన్నాడు? తండ్రి చక్కగా చాలా ప్రత్యుత్తర జ్ఞానంతో ప్రత్యుత్తరించారు. ఆ ప్రతిభలు నరికి వేసినప్పుడు ఆ టైంలో జరిగిన తర్వాత తెల్లారుజామున ఊరు వాళ్ళందరూ వచ్చి అయ్యా మీ కుమారుని తీస్తున్నాడు, ప్రతిభలను అలా చేసినాడు. కాబట్టి వాళ్ళందరూ ఊరందరూ వస్తే తండ్రి చక్క జ్ఞానం అంటే అతడు దేవుడై ఉంటే, దేవతలై ఉంటే వాళ్ళే కుమారుని ఏం చేస్తారు? వాళ్ళే శిక్షిస్తారు, వాదిస్తారు, వాళ్ళే శిక్షించాలి. వాళ్ళు అయి ఉంటే వాస్తవానికి అయ్యారా? వాళ్ళకి అది తండ్రికి తెలుసు. అందుకోసం చాలా జ్ఞానక్తం చెప్పాడు ఆ వచ్చిన వాళ్ళ దగ్గరికి. ఒకవేళ అతని దగ్గరికి ఏ ప్రతిమ అయితే ఎరగొట్టినారో ఆ ఎరగొట్టబడిన ప్రతిమలు దేవుడు దేవతలైతే వాళ్ళే శిక్షించని, ఎవరిని నరికిన గిద్యోను తన కుమారుని శిక్షించని అని మీరెందుకు వాదిస్తారు? అతన్నే వాదించుకోవాలని. ఎవరు వాదించుకోవాలంటే బయలే గిద్యోను మీద ఏం చేయాలంట? వాదించుకో. బయలు ఆ ప్రతిమ అనే బయలు గిద్యోను వాదించుకోవాలి. కాబట్టి మీరు వాదిస్తారు వీళ్ళదని చెప్పేసి జ్ఞానక్తం చెప్పినప్పుడు ఆ శిక్ష అట్లా వస్తుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. గిద్యోనికి అక్కడ వెళ్ళారు. అంటే ఇక్కడ మనం చూస్తే అప్పుడు తండ్రి పేరు పెట్టారంటే ఏం పేరు పెట్టారు? అక్కడ యెరుబ్బయలు అని పెట్టారు. ఫస్ట్ పేరు గిద్యోను నరుకువాడు, యెరుబ్బయలు అంటే అర్థం వాదించువాడు. కాబట్టి ఇక్కడ మనము అంటే మన జీవితాల్లో మనము దేవునితో మనము ప్రార్థనలో మనం దైవికం ఉండాలి. అంటే శారీరకమైన వాదన కాదు, కానీ మనం ప్రార్థనలో దేవునితో మనం మొరపెట్టుకోవడం, దేవునితో పోరాడడం, యాకోబులాగా దేవునితో పెనుగులాడడం, ఆయనలో మనం దైవికమైనది, అది మంచి విధానము. కానీ మన మనుషులతో వాదించడం లేదా అపవాదితో, సాతానుతో, మనము దురాత్మలతో కూడా, అందుకే యేసుప్రభువు అంటాడు, ఆయన అక్కడ మాట్లాడు యేసుప్రభువు ఆ దురాత్మలను మాట్లాడనీయలేదంటాడు. అంటే దెయ్యములు పట్టిన వారి దగ్గరికి వెళ్ళి ఏది అవసరంతో అది చెప్పి ప్రార్థన చేసి వెళ్ళబట్టి, అంతేగాని వాటిని ఎక్కువగా ఏం చేయాలంటే అవి మాట్లాడుతున్నా కానీ ఏం చేసింది ప్రభు? వాటిని మాట్లాడలేదు. ఎందుకంటే దురాత్మలు మాట్లాడితే ఇంకా అది నష్టమే, కానీ అది అంత ప్రతిఫలం ఉండదు. దేవుడు మాట్లాడితే మనకు ప్రతిఫలం. అందుకే యేసు ప్రభువు ఆ దురాత్మలు మాట్లాడలేదు. కనుక మనము మనుషులుగా వాదించేదానికంటే, దురాత్మలతో వాదించేదానికంటే కూడా దేవుని సన్నిధిలో మనం పోరాడడం, ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనము ఈ గిద్యోను జీవితంలో ఈయన 6వ అధ్యాయంలో మనం పోయిన వారం చూస్తూ వచ్చినాం. నీ కటాక్ష నాకు కలిగి నాతో మాట నీవేని తెలుసుకున్నట్లు సూచన కనబరచమని 6వ అధ్యాయం 17లో కూడా ప్రార్థన చేసినాడు. ఈ వచనాల్లో మనం పోయిన వారం చూస్తూ వచ్చాం బైబిల్ స్టడీలో. అంటే ఇక్కడ గిద్యోను ఏదైతే తన ప్రార్థించాడు, అలాగే దేవుడు తెలియపరిచాడు, గిద్యోనుకు బయలుపరిచే అలాగా ప్రభు అడిగిన ప్రకారం చేస్తూ వచ్చి వేడుకొనగా అన్నాడు. 6:18 వెళ్ళకుమి అని వేడుకొనగా. వేడుకొంటే ఏం చూపిస్తుంది? ప్రార్థన చూపిస్తున్నాం. గిద్యోను ప్రార్థన మనకు కనబడుతుంది. 6వ అధ్యాయం గిద్యోను ప్రార్థించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. కొంతమంది ప్రార్థించిన వారు మనకు కనబడుతున్నారు. సౌలు రాజు
మరి ఆయన బలిపీఠం కట్టిన ఇప్పుడు దినవాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు సౌలు ఒక సందర్భంలో మాత్రం బలిపీఠం కట్టడం కనబడుతుంది, కానీ తర్వాత మళ్ళీ బలిపీఠం కట్టినట్టు లేదు. సౌలు ప్రార్థన చేసినట్టు కూడా, ప్రత్యేకంగా ప్రార్థన చేసినట్టు కూడా కనబడదు. కానీ దావీదు ప్రార్థనలు చాలా సందర్భాల్లో మనకు కనబడతాయి. అవి సమయల గ్రంథంలో కనబడతాయి, రాజుల గ్రంథంలో, దినవృత్తాంత గ్రంథంలో, కీర్తనలో. మనకు ఈ 4 పుస్తకాల్లో కూడా దావీదు ప్రార్థనలు మనకు కనబడుతూ ఉంటాయి. అందుకే దినములకు ముమ్మారు ప్రార్థించు ధ్యానించు, ముమ్మారు దావీదు. సరే, ఇక్కడ మనం గిద్యోను కూడా ప్రార్థించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కొంతమంది జీవితాలు ప్రార్థన ఉంచినట్టు వాళ్ళ పేర్లు రాయబడలేదు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, దేవుని ప్రజలే. సౌలు కూడా దేవుని బిడ్డే, కానీ సౌలు ప్రార్థన చేయలేదు. పాత నిబంధన సౌలు ప్రార్థన చేయలేదు, కానీ కొత్త నిబంధన సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన చాలా ప్రార్థన పరుడు. ఎవరు అపోస్తలులు? పౌలు చాలా ప్రార్థన. చెప్పాలంటే యేసు ప్రభు తర్వాత అంత ప్రార్థన పరుడు కొత్త నిబంధనలో పౌలు గారు. పౌలు మరి పేతురు, యోహాను శిష్యులు, అపోస్తలులు, తర్వాత ఆదిమ సంఘం మనకు కనబడతారు. వీళ్ళు యేసు ప్రభు తర్వాత అంతటి ప్రార్థనా పరులుగా మనకు కొత్త నిబంధనలో కనబడుతూ ఉంటారు. ఇక్కడ మనము దేవుని ప్రజలుగా, దేవుని ప్రార్థించే భక్తులుగా, మనం ప్రార్థించే వారిగా, ప్రార్థనా పరులుగా మనం అనేది కూడా ఎంతో మనకు ఆశీర్వాదం. అది మనకు ఆధిక్యత, అది మనకు ఘనత. ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు చేయడానికి ఆయన కూడా అవకాశం ఇచ్చినట్టు. ప్రార్థన ఏం చేస్తుంటే దేవుడు కార్యాలు చేయడానికి ఆయనకు ఒక అవకాశం కల్పించినట్టు. మనం ప్రార్థన చేయిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు, ప్రార్థన చేయకుండా దేవుడు కార్యాలు చేయడు. అందుకే యాకోబు 4:4 అడగకపోవటం వల్లనే వారు ఏది కూడా పొందలేదు. అంటే ప్రార్థన చేయకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేదని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ కాలంలో ప్రార్థన చేయాలి. ఒక కాలం ఉంది, ఆ కాలంలో వారు వేడుకొనక మునిపే ఉత్తరం ఇస్తాం. అదే కాలం అంటే 1000 ఏళ్ల కాలం, 1000 ఏళ్ల క్రీస్తు పరిపాలన కాలం. ఇప్పుడు కాదు, 1000 ఏళ్ల పరిపాలన యెషయా ఉంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ప్రభు సింహాసనాసీనుడై మధ్యలో పరిపాలన చేస్తారు. పరిశుద్ధులందరూ రాజ్యాధికారం కలిగి ఈ భూమి మీద దేవుని ఎరగిన వారి మీద మనం పరిపాలన చేయాలి. అది 1000 ఏళ్ల పరిపాలన. సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే టైం అది 1000 ఏళ్ల పరిపాలన. ఆ పరిపాలనలో పాపం ఉండదు. సాతానుడు ఏం చేయబడ్డాడంటే 1000 సంవత్సరాలు అగాధంలో బంధించబడి ఉంటాడు. కాబట్టి అతను సాతాను లేడు, కాబట్టి పాపానికి మూలం ఎవరికి? సాతానే. ఆదికాండం 3వ అధ్యాయంలో అసలు పాపం ఎంటర్ అయింది కూడా సాతాను వల్లే. సాతానికి నాకు ఎంటర్ కాకపోతే ఆదాము పాపం చేసి ఉండేవారు కూడా కాదేమో కదా. ఆదాము అక్కడ సాతాను ఎంటర్ కావడం వల్లే తినమని వద్దని దేవుడి తినొద్దని చెప్పి తినమని అక్కడ సాతాను ప్రేరేపణ, అబద్ధం మాట వల్ల అక్కడ అవ్వ తర్వాత. ఇక్కడ మనం గమనిస్తే అంటే 1000 ఏళ్ల పరిపాలనలో సాతాను ఉండడు కాబట్టి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు వారి కింద భూమి మీద సింహాసనం పరిపాలన చేస్తారు. ఆయన భక్తులు, పరిశుద్ధులు ఏం చేస్తారంటే రాజ్యాధికారం. ఆ దినాల్లో గొప్ప గొప్ప భక్తులైన వారికి పెద్ద పెద్ద పట్టణాలు కదా, 10 పట్టణాల మీద నాకు ఏమంటారు? అధికారం ఏలుబడినాడు. అది ఎప్పుడు అంటే 1000 ఏళ్ల పరిపాలన. ఇప్పుడు మనకు ఏలుబడి లేదు. ఇప్పుడు భక్సింగ్ గారే ఏలుబడి చేయాలి, పౌలు గారే ఏలుబడి చేయాలి, అపోస్తలులు కూడా ఏలుబడి చేశారా? చేయాలి. వారి చివరి దాకా జీవించి వారి అంత చివరి విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు కొరకు మంచిగా నమ్మకంగా వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, కాలాన్ని ముగించుకొని. అది భక్సింగ్ గారి వరకు కావచ్చు, పౌలు గారి నుంచి కావచ్చు, ఆదిమ సంఘం గారు. అయితే వారు ఏలుబడి చేయాలి, పౌలు గారు చేయాలి, భక్సింగ్ గారు కూడా ఏలుబడి చేయాలి. ఎవరు చేయాలి? పరిశుద్ధులు. 1000 ఏళ్ల పరిపాలన ఉంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని బిడ్డల భూమి మీద నమ్మకంగా జీవించిన వారు, పరిశుద్ధులుగా జీవించిన వారు, దైవికంగా జయించిన వారు, ప్రార్థన జీవితంతో జయించిన వారు, వారు ప్రభు కొరకు అనేక శ్రమలు సహించిన వారు, తిమోతి పత్రిక సహించిన వారు, ప్రభు కొరకు అన్ని విడిచి వెంబడించిన వారు, శిష్యులతో కదా, శిష్యులు చెప్పాడు, ప్రభు కొరకు వెంబడించిన వారు, జయించిన వారు, ప్రార్థించిన వారు, సహించిన వారు, నమ్మకమైన వారు, తలాంతులను ప్రభువుకు ఉపయోగించిన వారు, 2 తలాంతులు 4 చేసిన వారు, 5 10 చేసిన వారు, 1 మాత్రం చేయాలి, అతనికి లేదు అలా. అలాగే 2 4 చేసిన వారు కదా. ఇట్లాగా ఈ పరిస్థితులు కలిగిన వారు మాత్రమే దేవుడు ఏం చేస్తుందంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. వాళ్ళే ఉంటారు, అందరూ ఉండరు. 1000 ఏళ్ల పరిపాలన వీరు ఉంటారు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మాత్రం అక్కడ మాత్రం విషయం ప్రభుత్వం అంటే అప్పుడు వారు వేడుకొనక మునిపే ఆయన వారికి ఉత్తరం ఇస్తారు. ఆ దినాల్లో 1000 సంవత్సరాలు అంటే ఏంటి? ఇక్కడ భూమి మీద 70-60 మహా కష్టం అయిపోతుంది. అక్కడ మాత్రం 1000 సంవత్సరాలు బ్రతుకుతారు, అంటే జీవిస్తారు, చావు లేదు. మళ్ళీ అక్కడి నుంచి 1000 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాడు దేవుడు? నిత్యత్వంలో తీర్పు, చివరి జడ్జిమెంట్ అయిపోతే ఆ నిత్య తీర్పు అయిపోయిన తర్వాత ఇంకా ఎటర్నల్ లైఫ్, నిత్య జీవనకి వెళ్ళిపోతాం. కాబట్టి 1000 సంవత్సరాలు అంటే 10 వందల సంవత్సరాలు. ఇప్పుడు 100 సంవత్సరమే కష్టం,
10,100 సంవత్సరాల దినాల్లో అక్కడ ఏం అవసరం ఉందో దేవుడు ఇస్తుంటాడు. వారు ఆలోచన చేయమని వారు వేడు కొనకు మునిపే, అంటే మన అవసరం ఉంది వేయండి పరిపాలనలో ఆ అవసరతను దేవుడు ముందుగా ఎరిగి ఎందుకంటే మన హృదయంలో ముందుగా ఎరిగినవాడు, మన మాట తల పుట్టకొనిపోయిన ఎరిగినవాడు, మన అవసరత అక్కరంతా దేవుడు ఎరిగినవాడు. కాబట్టి ఈ రీతిగా అప్పుడు వేడు కొరకు అప్పుడు మాత్రం ఇస్తారు. కానీ ఈ దినాల్లో మాత్రం మనం చనిపోయేంత వరకు ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. అది కాబట్టి ఈ దినాల్లో మన జీవితకాలం అంతా ప్రార్థన. ఇక్కడ గిద్యోను ప్రార్థించిన వేడుకొనగా అని మన 4 పద్ధతి. ఇప్పుడు మన గిద్యోనులో చూద్దాం. ఇక్కడ ప్రార్థనా పండుగ 7వ అధ్యాయానికి వస్తాం. గత ఆలోచన మనం చూస్తూ వచ్చాం. 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయం కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తాం. చూడండి 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము ఇక్కడ మొదటి సంగతిగా మనం చూస్తాం. 7వ అధ్యాయంలో 9వ వచనం. 7వ అధ్యాయంలో గిద్యోను అతను జనులందరూ వేకులు లేచారు. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఒక న్యాయాధిపతిగా లేదా వారికి నాయకుడు దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఎవరికి? ఇశ్రాయేల్ నాయకుడు. ఎందుకు? అక్కడ ఉన్న ఎవరి మీద యుద్ధం చేయడానికి? ఈ అధ్యాయంలో మిద్యానీయుల మీద యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధము కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు 7వ అధ్యాయంలో నాయకత్వంగా నాయకుడిగా ప్రిపేర్ అయ్యాడు. ఈ 7వ అధ్యాయంలో వేకులు లేచాడు. ఒక్క రోజు వేకులు లేచాడు. అక్కడ మనం గిద్యోను అతనితో ఉన్న జనులందరూ వేకులు లేచారు. ఎర్బయలు అనగా గిద్యోను 2 పేరు. అతనితో ఉన్న జనులందరూ వేకులు లేచారు. అంటే వేకులు అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. ఇక తెల్లవారు చీకటితో లేచి వారు గిద్యోను లేచినాడు. గిద్యోనుతో పాటు తన జనులందరూ లేచినాడు. చెప్పిన వాడు అందరూ లేచి వారు మిద్యానీయుల దడుపాలను కనబడుతూ వచ్చారు. అప్పుడు ప్రభువైన దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే, యెహోవా ప్రభువు అంటాడు కదా గిద్యోను తోటి, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతి మిద్యానీయులను అప్పగింపతగదు. అంటే ఎందుకంటే ఈ మాటలు అంటే, అయ్యా గిద్యోను, నీతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఎంతమంది? అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. మనకి సంఖ్య కరెక్ట్గా రాయబడలేదు, కానీ అక్కడ ఈ 4వ వచనము అంటే 3వ వచనము 4వ వచనం చూస్తే అక్కడ మన సంఖ్య వస్తుంది. అయితే కొద్దిగా దాన్ని మనం క్లారిఫికేషన్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు 3వ వచనం వస్తాం, అక్కడ సంఖ్య ఎంతమంది బయలుదేరి అక్కడ ఫస్ట్ అక్షరార్థం రాయలేదు, కానీ తర్వాత అక్కడ చూద్దాం. ఏమంటే గిద్యోనుతో ఏం చెప్పండి, ఎవరైతే మీలో భయపడుతున్నారో వారు భయపడిన వారు త్వరగా విడిచి వెళ్ళిపోవాలని చెప్పి. వెళ్ళిపోవడం ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు 4వ వచనం ఎంతమంది మిగిలి ఉన్నారు? ఇప్పుడు మన సంఖ్య వచ్చింది. ఎంతమంది మొత్తం టోటల్గా? 32,000 మంది. అక్కడ అక్షరార్థంగా 32,000 అని అక్కడ రాయబడలేదు, కానీ అయితే వెళ్ళిపోయిన వాళ్ళని మిగిలిన వాళ్ళు కలిపితే అర్థమైంది. వెళ్ళిపోయిన వాళ్ళు 22,000 మంది, మిగిలిన వారు 10,000 మంది, అంటే మొత్తం 32,000 మంది గిద్యోనుతో. అప్పుడు వారిని గురించి ప్రభు ఏమనంటే, నీతో ఉన్న ఈ 32,000 మంది ఎక్కువ మంది కాబట్టి వారందరితో వెళ్ళకూడదు. ఎందుకు వారందరూ తీసుకోకూడదు? ఎందుకంటే అంతమంది వెళితే మా బాహు వల్ల మా బలం వల్ల మేము ఏం చేసాం, శత్రువులను జయించామని చెప్పి ఏం చేస్తారంట? అతిశయిస్తారు, గర్విస్తారు. ఇది మా బలమే, మా బాహువే, మేమే జయించాము, ఇది దేవుని వల్ల అనుకోరు. దేవుడు ఇచ్చాడు మనకు విజయం, దేవుడు మనకు బలం ఇచ్చాడు, దేవుడు సహాయం చేసిన యుద్ధంలో అనుకోకుండా వారు అతిశయించుదరేమని దేవుడికి అంతా సమస్తం తెలుసు. కాబట్టి చూడండి ముందుగానే చెప్తున్నాడు 3వ వచనం చివరిలో, నా బాహుబలము నా రక్షణ, ఏదంట? నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసినందుకొని నా మీద, అంటే దేవుని మీదనే ఏం చేస్తాడంట. అసలు మామూలుగా మనము లోక విషయంలో కీర్తన 20 రాయబట్టు కొందరు గుర్రమును బట్టి రథమును బట్టి అదే అతిశయపడద్దు అన్నట్టు కదా. లోకరీతిగానే మనం అతిశయించడానికి వీల్లేదు. అసలు దేవుని మీద అసలే మనం ఏం చేయకూడదు, అసలు దేవుని మీద మనం ఎలా అతిశయిస్తామంటే దేవుడు ఎక్కడ, మా మట్టి మాత్రం మనం ఎక్కడ. కాబట్టి చూడండి ప్రభు ఎందుకంటే అలా చేశారు కాబట్టి దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ముందుగా చెప్తున్నాడు నా మీద అతిశయిస్తారు. వాళ్ళు అతిశయించడం ఒక విషయం అయితే, రెండోది నా మీదనే అర్థం ఏంటంటే దేవుని కంటే మేము గొప్పలు అన్నట్టుగా, దేవుని కంటే మేము బలవంతులం అన్నట్టుగా, మా శక్తి, మా పరాక్రమం, మా బలం, మా జ్ఞానం అనుకుంటారని. అందుకోసమే దేవుడు అనంత జ్ఞాని భవిష్యత్తుని దేవుడు ఏం చేసినట్టే అందుకొరకు ఏమంటే వీరిని తగ్గించాలని చెప్పి చేసింటే, ఎవరైతే భయపడుతున్నారో యుద్ధం అంటే వారు వణుకుతున్నారో వారు త్వరగా పంపించమన్నారు. అప్పుడు 22,000 మంది వెళ్ళారు. ఇప్పుడు 4 విషయాలు 10,000 మంది మిగిలారు. అప్పుడు ప్రభు అంటాడు వీరు కూడా ఎక్కువ మంది అంటాడు కదా. 4 విషయాలు కదా ఎవరంటే ప్రభు వీరు కూడా నాకు ఎక్కువ మంది ఎవరిని గురించి చెప్తున్నా, అయితే నేను ఎవరిని గురించి చెప్పుదునో వారే వెళ్ళాలని చెప్పి ఇప్పుడు టెస్ట్ పెట్టాడు దేవుడు. అక్కడ ఏంటంటే టెస్ట్ అంటే ఈ 5, 6, 7 వచ్చిన టెస్ట్ పెట్టాడు ప్రభు. ఇశ్రాయేల్ టెస్ట్, ఈ 10,000 మందికి పరీక్ష పెట్టాడు దేవుడు. ఈ పరీక్ష ఏంటంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దప్పికవుతుంది, దప్పికైనప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్తారు.
ఇప్పట్లాగా మనకున్న ఈ ట్యాప్లు పంపులు ఇలాంటి సిస్టమ్ లేదు. అప్పట్లో మనకు నదులు, సముద్ర తాగులకు నదులు, ఏదైనా చెరువులు, కాలువలు నీళ్లు, ఇవే నీళ్లు, ఏదైనా ఓటలు జలలు, ఇవి మన బైబిల్లో అప్పుడు అవే వాళ్ళకి నీళ్లు. బావులు జలలు, ఓటలు, నదులు, సరస్సు, చెరువులు, ఇవి మంచి నది. ఇప్పుడు ఆ నది ఒక నీళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ మనం ఆ వచనం చూస్తే ఇక్కడ ఒక పరీక్ష ఉంటే నీళ్ళ దగ్గర జలులు దిగదీసినప్పుడు యెహోవా పరీక్ష అంటే తాగమన్నాడు. మంచిలు తాగాలి. 10,000 మంది మంచిలు తాగుతున్నారు, దప్పికతున్నారు. 10,000 మంది మంచిలు తాగుతున్నారు. ఈ మంచిలు తాగే టైంలో ఇక్కడ కొంతమంది ఒక రకంగా తాగారు, కొంతమంది ఇంకొక రకంగా తాగారు. 2 రకాలు తాగారు మంచినీళ్ళు. ఎలా తాగారు మంచినీళ్ళు? వారు వాటర్ ఎలా తాగారు చూడండి. తాగుటకు 6వ వచనం, చేతితో అందించుకున్న 5వ వచనం చూస్తే జనం నీళ్ళకు ఆ జనం దిగదేశం యెహోవా ప్రమాణం కదా, కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతి వారిని త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతి వారిని. ఇప్పుడు 2 రకాల దగ్గర. ఒకటి ఎట్లా దగ్గర అంటే కుక్క గతికినట్లయితే నీళ్ళు తీసుకుని నాలుగుతోటి నీళ్ళుగా తాగుతూ ఉంటారు. అంటే అది చేతిలో మామూలుగా పాత్రలో నీళ్ళు తాగుతుంది. వీళ్ళు చేతిలో తీసుకొని కుక్క గతికినట్లుగా ఇశ్రాయేలు నీళ్లు తాగుతారు. ఒకటి గతికినట్లుగా తాగారు. ఒకటి. రెండోది ఎట్లా తాగారు? ఇక్కడ మనము ఒకటి త్రాగుటకు నీళ్లను కుక్క గతికినట్లు తాగుతూ నీళ్ళు తాగు ప్రతి వారిని అక్కడ తర్వాత చూస్తాం త్రాగుటకు మోకాలని కొలిగిన వారు. ఇది 2 రకాలు. ఒకటి కుక్క గతికినట్టు అంటే అక్కడ పోల్చే అంటే అలా నీళ్లను గతికినట్లు అంటే నీళ్ళు తీసుకున్నారు వాళ్ళు. ఆ నీళ్ళను ఏం చేశారంటే పూర్తిగా మోకరిల్లి నీళ్ళు కిందకి, పాత్రలు లేవు తాగడానికి, ఏం పాత్ర లేవు. తాగాలంటే ఒకళ్ళేమో మోకాల్లోని కిందకి వంగి నీళ్లు తాగారు. కొంతమంది ఆ నీళ్ళ దోషంతో చేతులు తీసుకుంటారు కదా, చేతితో తీసుకొని కుక్క గతికినట్లు గతికినాడు. నేను నాలుగుతో కుక్క తాగింది నీళ్ళను కదా, నాలుగుతో పీల్చుకుంటూ గతుకుతూ ఉంటుంది. ఇట్లా ఈ కుక్క గతికినట్లుగా నీళ్లు త్రాగారు. 2 రకాలు తాగారు. ఒకటే మోకాలు కుంగి తాగారు, ఒకళ్ళేమో నాలుక గతికినట్లుగా తాగారు. ఇప్పుడు వీళ్ళు వేరు చేయమన్నారు. వీళ్ళు వేరు చేస్తే ఆ మోకాలు తాగిన వారు ఎంతమంది అంటే 7,000 మంది. 300 మంది మిగిలిన. అప్పుడు ఎంతమంటే 9,700 మంది వస్తారు. 9,700 మంది. 10,000 మందిలో మనం 300 మంది ఏమో ఈ నీళ్లు గతికినట్టు తాగారు. కృంగి తాగింది ఎంతమంది అంటే 9,700 మంది. 10,000 మందిలో 300 తీసేస్తే 9,700 మంది. అంటే ఈ 300 మంది ఏమో అట్లా బ్రతికినట్టు తాగినారు. ఇక్కడ ఆలోచన చేసుకుని వచ్చినాం. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఏంటంటే ఈ అసలు వాస్తవానికి మోకాలుని కృంగి తాగారు కదా, వాళ్ళు 9,700 మంది ఎందుకు దేవుడు అవుతున్నాయి? అక్కడ ఆలోచన చేసినప్పుడు ఎందుకు ప్రభువుగా మోకాలు ఉన్నారు కదా. మన వాస్తవానికి మోకాలు అంటే మనం ఏమనుకుంటాం, మన భాషలో చక్కగా దేవస్థలో మోకరించడం మంచిదే కదా. ఇది ఇదారు మంచిదే, మోకరించడం, సాష్టాంగ పడడం, బైబిల్లో దేవుని స్థలంలో తగ్గించుకొని దీనిలో నిలబడి దేవుని